నాయన నిన్ను కిందకి పంపుతున్నాను, నీతో పాటు నేను జీవితాంతం ఉంటాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు అని చెప్పి పంపించిన తర్వాత 16 ఏళ్ల వయసులో తండ్రి కాలేజీ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చాడు. ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడో పారేశాడు, చాలా బాధపడుతుంది. ఆ 10 రోజుల తర్వాత అతనికి చాలా అనారోగ్యం వచ్చింది. భగవంతుడా నా అనారోగ్యాన్ని తగ్గించు అన్నప్పుడు ఆ తర్వాత పరీక్షలు వచ్చినాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇంత బాగా చదువుకున్నాను అనుకున్నాను, నువ్వు నా అండగా ఉంటావు అనుకున్నాను, అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాను? నువ్వు నాకు అన్ని హెల్ప్ చేస్తా అన్నావు, డబ్బులు పోతే నాకు సంపాదించి ఇచ్చావు, అనారోగ్యం వస్తే బాగు చేయలేదు, పరీక్షల్లో ఫెయిల్ చేసావు అన్నప్పుడు భగవంతుడు అన్నట్ట, నాయన డబ్బులు పోవటం అనేది నీ తప్పు కాదు, కానీ నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? పిజ్జాలు, రోడ్ సైడ్ ఫుడ్ అన్నీ తిన్నావు. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు? స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూసావు. నువ్వు చేసిన తప్పులకు నేనే కాదు, ఏ భగవంతుడు కూడా నేను రక్షించలేడు. నువ్వు చెయ్యని తప్పులు మాత్రమే నేను రక్షించగలను అని చెప్పాడు. నో గాడ్ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్స్. మనకి భయాలు ఉంటాయి. ఐఎమ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ మెనీ కంపెనీస్, ఐ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ మెనీ కంపెనీస్. మీలాంటి పిల్లల్లో మాకు వచ్చే పెద్ద డిఫికల్టీ ఏంటంటే భయం. ఇక్కడున్న అందరూ కూడా కలిసి మన ఎండమూరి సార్ని ఒకసారి సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ ఎండమూరి సార్ ప్లీజ్ సార్. ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కలిసి సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటి ప్రసంగం, ఫస్ట్ స్పీచ్ బై అవర్ గురు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇంపాక్ట్ ఎక్కడ జరిగినా సారు లేకుంటే ఇంపాక్ట్ జరగదండి. 100% ఫస్ట్ స్పీచ్ సార్తోనే నడుస్తూ ఉంటుంది. మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మా ఇంపాక్ట్ ఎలా నడిపించాలి, ఎలా ఉండాలి, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఈరోజు ఇలా ఉండడానికి కారణమో మా యండమూరి గారు, డాక్టర్ పట్టాభిరామ్ గారు. పట్టాభిరామ్ గారు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. ఇద్దరు ప్రతి ఒక్క ప్రోగ్రాంకి వస్తారు. అదే రకంగా జేడి లక్ష్మీనారాయణ గారు, మిగతా గొప్ప వక్తలందరూ ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు ఇక్కడికి. మరి ఈరోజు మొట్టమొదటి ప్రసంగం మన తిరుపతి స్టైల్లో వారిని ఆహ్వానించి వారి ప్రసంగం మొదలుపెట్టాల్సిన కోరుతున్నాము. యండమూరి వీరేంద్రనాథ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వారి పుస్తకం లేని ఇల్లు లేదు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వారి పేరు తెలవని వారు ఎవరు ఉండరు. అటువంటి అద్భుతమైన వక్త, నవలిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మరి టాప్ మోస్ట్ సినిమాలు తీశారండి సారు. చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది ఇదే తిరుపతిలో సారే. టాప్ మోస్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేసి, డైరెక్షన్ చేసి ఈరోజు మన ముందున్న సినిమాల గురించి కాదు, ఆ రోజు సినిమాలో కొంతమందిని హీరోలను చేస్తే ఈరోజు ఇక్కడున్న ఇంతమందిని హీరోలు చేయడానికి వచ్చాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ప్లీజ్ టేక్ ఓవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కూర్చోండమ్మా. ఈ ఉపన్యాసం స్టార్ట్ చేయబోయే ముందు ఇంతమంది యువకులకి ప్రేరణ కలిగించడం కోసం ఈ మీటింగ్కి ఆర్థికంగా వెన్నుగా నిలిచిన డాలర్ రెడ్డి గారికి నాకన్నా చిన్నవాడైనా సరే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇవాళ రేపు దాదాపు 10 మంది స్పీకర్స్ మీకు ఒక్కొక్కళ్ళు అరగంట చొప్పున 5 గంటల పాటు 2 రోజులు మాట్లాడతారు. ఇదే వేదిక మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 6 సంవత్సరాల క్రితం నాకు పట్టాభిరామ్కి సన్మానం చేస్తూ టీటీడీ చైర్మన్గా బహుశా ఇదే నేను ఆఖరిసారి షాల్ కప్పటం అని 6 years బ్యాక్ చెప్పారు. మళ్ళీ నిన్నో మొన్నో ఆయన చైర్మన్ అయ్యారు. ఇఫ్ ఐఎమ్ కరెక్టేనా అండి? యా. ఆ రోజు పట్టాభిరామ్ ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఒక మనిషిని భగవంతుడు సృష్టిస్తూ నువ్వు నీ కర్తవ్యం నిర్వహించు, నీతో పాటు నువ్వు మరణించే వరకు ఉంటాను, నీ కష్టాల్లో నేను సహాయం చేస్తాను అని చెప్పి భూమి మీదకి పంపించిన తర్వాత అతడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ఇది పట్టాభిరామ్ చెప్పిన కథ అండి, చాలా అద్భుతమైన కథ.
60 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత అతని ఆత్మను తీసుకొని భగవంతుడు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్తూ కింద భూమి వైపు చూపించి, చూసావా ఆ జత అడుగుజాడలు నీవి, ఆ పక్కన అడుగుజాడలు నావి, నీతో పాటు ఈ 60 సంవత్సరాలు నేను నడుచుకుంటూ వచ్చాను అని చూపించాడట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక జత అడుగుజాడలు మాయమైపోయాయి. స్వామి అదేంటి అక్కడ మాయమైపోయినాయి అని ఆ మనిషి అడిగినప్పుడు, నువ్వు అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నావు, నీ భార్య అనారోగ్యంతో ఉంది, వ్యాపారంలో నష్టం వచ్చింది, అందుకని అక్కడ ఒక్క అడుగుజాడలు మాత్రమే ఉన్నాయి అన్నట్టు భగవంతుడు. స్వామి నేను సుఖంగా ఉన్నప్పుడు నా పక్కన నడిచావా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాయమైపోయావా, ఇదేంటి స్వామి నువ్వు చెప్పిన నాకు వాగ్దానం అన్నట్టు ఆ మనిషి. కాదు నాయన, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నడవలేకపోయావు, అందుకని నా భుజాల మీద నేను ఎక్కించుకొని నడిచాను, ఆ అడుగుజాడలు నావి నీవి కాదు అన్నట్ట భగవంతుడు. నేను గమనించాను, డాలర్ రెడ్డి గారి గురించి వాళ్ళ గురించి అద్భుతంగా చెప్తున్నప్పుడు కొంతమంది యువకులు ఎందుకు చప్పట్లు కొట్టడం లేదు ఆయన అంత సేవ చేసినప్పుడు. కాకినాడలో సరస్వతీదేవి టెంపుల్ కట్టాను, ఈ టెంపుల్ మీద చేయబెట్టి చెప్తున్నాను, ఏ పెళ్ళి కానీ అమ్మాయి అబ్బాయి గట్టిగా చప్పట్లు కొట్టలేదో వాళ్ళకి పిల్లలు పుట్టరు. చప్పట్లు గట్టిగా కొట్టలేని వాడికి పిల్లలు ఎట్లా పుడతారో చెప్పండి. ఎప్పుడైనా సరే మనం ఎనర్జీని ఎక్కువ స్పెండ్ చేస్తే మరింత ఎనర్జీ తయారవుతుంది. ది మోర్ ఎనర్జీ స్పెండ్, ది మోర్ ఇట్ విల్ బి క్రియేటెడ్. ఇది నేను 6 సంవత్సరాల క్రితం పట్టాభిరామ్ చెప్తున్న కథ విని చాలా ఇన్స్పైర్ అయ్యానండి. కానీ ఈ 6 సంవత్సరాల్లో నేను కొంచెం మెచ్యూర్ అయ్యాను. అదే కథని నేను మళ్ళీ చెప్తాను. ఒక శిశువుని సృష్టిస్తూ భగవంతుడు, నాయన నిన్ను కిందకి పంపుతున్నాను, నీతో పాటు నేను జీవితాంతం ఉంటాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు అని చెప్పి పంపించిన తర్వాత ఆ అబ్బాయికి 16 ఏళ్ల వయసులో తండ్రి కాలేజీ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చాట. ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడో పారేశాడు, చాలా బాధపడుతున్నాడు. భగవంతుడిని, దేవుడా ఎక్కడ పెట్టాను ఈ డబ్బులు నాకు గుర్తు రావట్లన్నప్పుడు, నీ తలదిండి కిందే పెట్టావు గుర్తు తెచ్చుకో అని చెప్పినప్పుడు ఆ దిండు తీసి చూస్తే కింద డబ్బులు ఉన్నాయంట. థ్యాంక్స్ అనుకున్నాడు. ఆ 10 రోజుల తర్వాత అతనికి చాలా అనారోగ్యం వచ్చింది. భగవంతుడా నా అనారోగ్యాన్ని తగ్గించు అన్నప్పుడు అది తగ్గలేదు. ఆ తర్వాత పరీక్షలు వచ్చినాయి, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇంత బాగా చదువుకున్నాను అనుకున్నాను, నువ్వు నా అండగా ఉంటావు అనుకున్నాను, అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాను, నువ్వు నాకు అన్నీ హెల్ప్ చేస్తా అన్నావు, డబ్బులు పోతే నాకు సంపాదించి ఇచ్చావు, అనారోగ్యం వస్తే బాగు చేయలేదు, పరీక్షల్లో ఫెయిల్ చేసావు అన్నప్పుడు భగవంతుడు అన్నట్ట, నాయన డబ్బులు పోవటం అనేది నీ తప్పు కాదు, కానీ నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది, పిజ్జాలు రోడ్ సైడ్ ఫుడ్డు అన్నీ తిన్నావు, పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు, స్మార్ట్ ఫోన్లు టీవీలు చూసావు, నువ్వు చేసిన తప్పులకు నేనే కాదు ఏ భగవంతుడు కూడా నేను రక్షించలేడు, నువ్వు చెయ్యని తప్పులు మాత్రమే నేను రక్షించగలను అని చెప్పాడు. ఇది నేను పట్టాభిరామ్ చెప్పిన స్టోరీకి కొంచెం మార్చి తెలుసుకున్న స్టోరీ అండి. సో ట్రై టు అండర్స్టాండ్, నో గాడ్ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్స్. మనకి భయాలు ఉంటాయి. ఐఎమ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ మెనీ కంపెనీస్, ఐ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ మెనీ కంపెనీస్. మీలాంటి పిల్లల్లో మాకు వచ్చే పెద్ద డిఫికల్టీ ఏంటంటే భయం అండి. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టేజ్ మీదకి రండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, తొందరగా రండి, ఎవరన్నా స్టూడెంటే రావాలండి, ఓన్లీ స్టూడెంట్, తొందరగా రా బాబు, తొందరగా రామా. ఈ షాలు నాదండి, అంటే వాళ్ళు కంపింది కాదు, నాది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండి. సైన్ థీటా బై కాస్ థీటా ఎంత?
ఈ అబ్బాయి నేనేం అడగట్లేదండి. ఎందుకు ఇచ్చానంటే షాలు ధైర్యంగా వచ్చాడు కాబట్టి. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉన్నారు సార్, 2 నిమిషాలు ఇక్కడే ఉండండి. మీరందరూ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే వస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవ. భోజనం పెడుతున్నారు కదా ఫ్రీగా, మీటింగ్ అయిన తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. అవమానం పాలవటం ఎందుకు అని చెప్పి. కానీ మీరు హైదరాబాదు బెంగళూరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం అడుగుతారో మీకు తెలియదండి. అయినా డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇక్కడికి రావడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఈ అబ్బాయిని ఎంత చిన్న ప్రశ్న అడిగాను, సైన్ తీటా బై కాస్ తీటా ఎంత అని అడిగాను. చెప్పాడు, షాల్ వచ్చింది. సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ ట్యాన్ తీటా బై ట్యాన్ స్క్వేర్ తీటా ఎంత అని అడిగితే నాకు తెలియదు సార్ అంటాడు. సరే వెళ్ళిపోరా అంటాను. రావటం వల్ల షాల్ లభించే ఛాన్స్ 50% ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయరు మనుషులు? అందుకే ఈ ప్రపంచంలో 90% వాచర్స్ ఉంటారు, 10% పెర్ఫార్మర్స్ ఉంటారు. డూ యూ అండర్స్టాండ్ మై సబ్జెక్ట్? నేనేం చెప్తున్నానో అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎవడైతే గట్టిగా ఎస్ ఆర్ నో చెప్పటం లేదో, ఎస్ ఆర్ నో. చూసారా, అమ్మాయి వస్తుంటే చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొట్టేవారు వేరు, కొట్టించుకునేవారు వేరు, 2 రకాలు ఉంటారు. మైక్ ఇవ్వండి అమ్మాయికి. ఇంటర్వ్యూస్లో కానీ ఎగ్జామినేషన్లో కానీ ఫస్ట్ టైం అయినప్పుడు కాళ్ళు చేతులు వణుకుతాయి, గొంతులో తడారిపోతుంది. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ సీన్ సమ్ గర్ల్స్ ఫాలింగ్ అన్కాన్షియస్ బిఫోర్ ద ఇంటర్వ్యూస్. దీనికి కారణం బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కార్టిజాల్, నెగిటివ్ కార్టిజాల్. డాక్టర్ గారు నన్ను క్షమించాలి, నెగిటివ్ కార్టిజాల్. దానికి ఆపోజిట్ మెడిసిన్ సెరోటోనిన్. ఈ సెరోటోనిన్ రిలీజ్ అవ్వాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, టెన్షన్ పడకూడదు. అవునా? పెళ్ళైందా మీకు? ఇంకా లేదా? ఓకే. ఇంకా లేదా? ఓకే. నేను ఒక నెంబర్ చెప్తానమ్మా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పాలి. నేను 1 అన్నాను అనుకో, నువ్వు ఏ అనాలి. 4 గట్టిగా. అమ్మా ఈ అమ్మాయి పెళ్ళికి ఈ అమ్మాయి చేసుకోవాలి కదా, మీరు అక్కడి నుంచి అరుస్తున్నారేంటి? తప్పమ్మా, అది పెళ్ళిళ్ళు పాడు చేయకూడదు. రెడీ అమ్మా? 2 26 25 బ్యూటిఫుల్ బాగా చేస్తాను. నేను ఒక ఆల్ఫాబెట్ నెంబర్ చెప్తానమ్మా. ఆల్ఫాబెట్ మనసులో అనుకొని ఆ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పు. 2 బ్రిటన్ కాదు, ఇంగ్లాండ్ అయితే బాగుంది. ఇంకోటి చెప్పు. బంగ్లాదేశ్. నేను ఇప్పుడు ఆల్ఫాబెట్ చెప్తానమ్మా, దేశం మనసులో అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పాలి. 3 చైనా యాంట్, కంబోడియా యాంట్, ఏదైనా ఓకే. కెనడా అయినా యాంటే. లాస్ట్ క్వశ్చన్ అమ్మా. నేను ఒక ఆల్ఫాబెట్ చెప్తాను, నేను ఒక నెంబర్ చెప్తాను. ఆల్ఫాబెట్ మనసులో అనుకొని ఆ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక దేశం అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ టెన్షన్. కట్ చేయటం 4 కష్టం కొంచెం. జంతువు తర్వాత ఫ్రూట్. ఏంటి? జంతువు కాదమ్మా, ఫస్ట్ కంట్రీ. చెప్పు. డార్జిలింగ్ ఈజ్ నాట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ సిటీ. దిస్ ఈజ్ ద టెన్షన్ అండి. ఆ అమ్మాయికి నిజంగా దేశం పేరు గుర్తు రావట్లేదా? డీతో స్టార్ట్ అయ్యే దేశం గుర్తు రావట్లేదా? వచ్చిందా? చెప్పు. తర్వాత కే డెన్మార్క్. కే జంతువు మర్చిపోయింది. తర్వాత ఏంటని అడుగుతుంది. ఫ్రూట్. యా సార్, ఇది వేసి మీరు వెళ్ళిపోవాలి.
ఈ అమ్మాయికి మా సరస్వతి విద్యాపీఠం తరఫున ఒక గోల్డ్ మెడల్. ఇంకెవరన్నా వస్తారా? నేనేం ఉపన్యాసం చెప్పనండి, ఊరికి హౌ యూ ఫీల్. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ రండి అమ్మా. సార్ థ్యాంక్ యూ. పట్టుకోమ్మా, ఇలా పట్టుకో బైక్. నేను వచ్చారా ఎవరన్నా? సాధారణంగా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అయినప్పుడు మైండ్ సడన్గా బ్లాంక్ అయిపోతుంది. 9 ఎక్కని చెప్పమ్మా ఇంగ్లీష్లో. 9 1 is వెనకాల నుంచి చెప్పు. 9 10s are 90. 9 10s are 90. మైక్ దగ్గర పెట్టుకో. 9 10s are 90. 9 9s are 81. 9 8s are 72. 9 7s are 63. 9 6s are 54. 9 5s are 45. 9 4s are అరవకరా నువ్వురా ఇట్రా. కనీసం అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చింది కదా సార్. ఎనీ ప్రామినెంట్ పర్సన్ నాగేశ్వర గారు ఎక్కడున్నారు? ఎనీబడి టు గివ్ ది సర్టిఫికేట్, వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ప్లీజ్. డాక్టర్ గారు శ్రీధర్, డాక్టర్ శ్రీధర్, ఎనీబడి టు గివ్ ది సర్టిఫికేట్ టు దిస్ గర్ల్. 9 ఎక్కని చెప్పలేకపోయావు ఏంటమ్మా? థ్యాంక్ యూ. అక్కడ నేను పేరు తర్వాత రాస్తాను, ఉండండి 2 నిమిషాలు. హౌ టు డెవలప్ మెమరీ అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్. మై స్పీచ్ గోస్ ఫర్ half an hour. వీ హ్యావ్ అనదర్ 10 minutes more. If I ask you, if I ask this boy, what is your name? If I ask this boy, what is your name? My question goes inside from here. ఇక్కడ నుంచి ప్రశ్న లోపలికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి, ఇవి స్పందించి ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం, దీన్ని కర్మేంద్రియము అంటాం. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళి కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల సంబంధాన్నే మెమరీ అంటారు. లెట్ us suppose I ask this boy, what is your name? The question goes inside, answer comes out. But if I ask this boy, what is your parents' name? నా ప్రశ్న ఒకటే, కానీ ఇతను 2 సమాధానాలు చెప్పాలి, అమ్మ నాన్న. ప్రశ్న లోపలికి వెళ్ళగానే 2 న్యూరాన్స్ని స్పందిస్తుంది. ఫస్ట్ అమ్మ, నాన్న. ఆ ఇష్ కన్నా చూడండి, దాన్ని యాక్సాన్ అంటారు. ఆ అమ్మ నాన్న కలిపి ఒక బాండ్లో ఉంటుంది. ఇదే అబ్బాయిని నేను a+b² ఎంత అని అడిగాను. a² + b² + 2ab అంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్ బాండ్. ఇప్పుడు ఈ అబ్బాయి మనకి హలో దశరథ మహారాజు కొడుకుల పేర్లు చెప్తాడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. బాగా చెప్పేవరా, కరెక్ట్గా క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాడు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ బాండ్. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు. పాండవుల పేర్లు చెప్పు. పాండవులు సార్. ఈ అబ్బాయి తప్పు కాదండి. దిస్ ఈజ్ ఆల్ భీముడు. కార్టిజాల్. భీముడు కాదురా, పెద్దోడు నుంచి చెప్పు. పెద్దోడి నుంచి సార్. దుర్యోధనుడు. ఆహా, నా జన్మ తిరుపతిలో సార్థకం చేసేవారా. దుర్యోధనుడు ఏమిట్రా, పాండవులు చెప్పు. సారీ సార్. యుధిష్ఠరుడు సార్. యుధిష్ఠరుడు. యుధిష్ఠనుడు. నీ మొహం. ధర్మరాజు. ధర్మరాజు. భీముడు. అర్జునుడు. నకులుడు. సహదేవుడు. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి తప్పు కాదండి, కేవలం కార్టిజాల్ తప్పు అంతే. టెన్షన్ టెన్షన్ టెన్షన్. సో ఈ బాండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి. చాలామంది చేసే స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం వరకు చదువుకొని
సాయంత్రం కొంచెంసేపు టీవీ చూసి ఆ కార్తీక దీపంలో వంటలక్క ఏమైంది ఇవన్నీ చూసి ఇది ది డిఫికల్టీ ఈజ్ లెటర్ సపోజ్ మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు a+b² చదివితే a²+b² + 2ab అని ఏర్పడ్డ బాండు ఆ తర్వాత మీరు కార్తీక దీపం సీరియల్ మధ్యలో ఒక పాట వచ్చిందనుకోండి, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఒక పాట వచ్చింది. వెంటనే దిస్ ట్రయాంగిల్ బాండ్ బికమ్స్ ఏ పెంటగాన్ బాండ్. a² నువ్వు వస్తానంటే +b² నేను వద్దంటానా +2ab అవుతుంది. దీన్ని ఎవడూ రక్షించలేడు. మీరు జీవితంలో పైకి రావాలంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే వరకు మాట్లాడటం తగ్గించండి, వినటం తగ్గించండి, చూడటం తగ్గించండి, తినటం తగ్గించండి. జస్ట్ 2-3 ఇయర్స్ మాత్రమే. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. గర్వంగా చెప్పుకోవటం కాదు. CA 4 ఇయర్స్ కోర్సు నాకు 3 ఇయర్స్లో అయిపోయిందండి. 3 సంవత్సరాల్లో అయిపోయింది CA నాకు. ఇది స్వోత్కర్ష కాదు. ఈ ప్రిన్సిపల్ తక్కువ మాట్లాడండి ఇంటర్వ్యూస్ అయిపోయే వరకు. మై సన్ ఈజ్ ఆల్సో స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్, స్టేట్ ర్యాంకర్ ఇన్ యూనివర్సిటీ 3rd ఇన్ గ్రేడ్. ఇదే ప్రిన్సిపల్ అండి. తక్కువ మాట్లాడు, తక్కువ చూడు, తక్కువ తిను, తక్కువ విను. ఒక్క 3 ఇయర్సే ₹1 కోటి జీతం వస్తే ఎంత బాగుంటుందో లైఫ్ ఆలోచించండి. అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఐ విల్ టెల్ యూ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్వ్యూయర్, ₹1,00,000 జీతం సంపాదించే ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీ అండి. ₹30,000 జీతం సంపాదించే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అండి. 30,000కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ₹1,00,000కి కాంపిటీషన్ చాలా తక్కువ. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఐ టోల్డ్ మై సన్. ఎయిమ్ ఫర్ హై. చాలా ఎత్తుగా ఆలోచించు. ₹1 కోటి జీతం ఎందుకు రాదు నీకు? యూ హ్యావ్ టు హ్యావ్ విజ్డమ్, నాట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానంలో నాలెడ్జ్ ఒక భాగం మాత్రమే. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, స్కిల్, రిఫ్లెక్స్ యాక్షన్స్, లాటరల్ థింకింగ్ ఇవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే మీరు ఎక్కువ పుస్తకాలు చదవాలి, మంచి ఫ్రెండ్స్లో ఉండాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి జ్ఞానానికి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న వేస్తానమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి ముచ్చటపడి మీకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఏమిటంటే, తిరుపతిలో పైన కొండ మీద గుళ్ళు గీస్తారు కదా, అక్కడ దువ్వెనలు పెట్టుకోమని ఒక షాప్కి మీకు కాంట్రాక్ట్ ఇచ్చారు. గుండు గీసే చోట దువ్వెనలు ఎట్లా అమ్ముతారో చెప్పండి. అంటే ఇప్పుడు గుండు గీసిన తర్వాత మిగిలిన జుట్టుని మనం బయట ఎక్స్పోర్ట్ చేస్తారు కదండి సార్, వాటిని దువ్వడానికి కూడా దువ్వెన వాడు కావాలి. ఒకడు ఉంటాడు ఎక్స్పోర్టర్, ఒక దువ్వెన కొంటాడు. అక్కడ జనాలకి దువ్వెన ఎలా అమ్ముతారు? అంటే అందరూ గుండు గీయించుకోరు కదండి సార్. మీ దువ్వెన ఎందుకు కొంటాడు? కిందకు వచ్చి కొనవచ్చుగా. తిరుమలలో ఎందుకు కొంటాడు? నేను అంటే దాంట్లో కూడా కొన్ని స్పెషాలిటీస్ ప్రొవైడ్ ఏం చేస్తారు. స్పెషాలిటీ? కరెక్ట్గా వచ్చారు. ఏం స్పెషాలిటీ ప్రొవైడ్ చేస్తారు మీ దువ్వెనకి? ఒక దువ్వెన కొడితే అది అన్ని చాలా కింద కూడా ఇస్తారండి. ఒక బ్లేడ్ ఫ్రీగా ఇస్తాను సార్. దువ్వెన కొంటే బ్లేడ్ ఫ్రీయా? ఇదేంటి గమ్మత్తుగా ఉంది. నేను దొంగమ్మ కూడా అని చెప్పి ఒక సినిమా తీశాను. దాంట్లో చిరంజీవి హీరో, రావుగోపాలరావు గారు డైలాగ్ ఉంది. మారుతి కారు కొంటే చీర ఫ్రీ అని పెడతాడు. అల్లు రామలింగన్ రావుగోపాలరావు తిడతాడు, చీర కొంటే మారుతి కారు ఇవ్వాలరా, మారుతి కారు కొంటే చీర ఇవ్వటం ఏంట్రా అంటాడు. అట్లా ఉందో చెప్పిన ఆన్సర్. బట్ ఎనీహౌ, థ్యాంక్ యూ. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అండి. మా 50 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బాగుంది డబ్బు సంపాదించేవి. చేసుకున్నాడికి చేసుకున్నాను. రామలింగరాజు గారు తెలుసు కదా మీకు, సత్యం కంప్యూటర్స్. చాలా సంవత్సరాల క్రితం ఆయన నాతో చెప్పాడు, వీరేంద్ర, ఎవరైనా ఒక తెలివైన మెమరీ బాగున్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పంపించు, ఇంటర్మీడియట్ పాస్ అయినా చాలు, నాకు
2 lakhs ఆ రోజుల్లోనే 2 lakhs శాలరీ ఇస్తానన్నాడు. చాలా కష్టం సార్ నాకు తెలిసినంతలో. తెలివితేటలు ఉన్నవాడికి చదువు తక్కువ ఉంటుంది, చదువు ఎక్కువ ఉన్నవాడికి తెలివితేటలు రెండు మిక్స్ అయ్యి చెప్పేవాడు చాలా కష్టం సార్. ట్రై టు డెవలప్ ఏ కెలిడియోస్కోపిక్ నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్. చాలామంది అంటారు, మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా హార్డ్ వర్క్ చేయరా అన్నారండి. హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను అసలు. నిన్న రాత్రి బయలుదేరి ఈరోజు వచ్చానంటే మీలో ఒక్కడన్నా బాగుపడతాడనే ఉద్దేశం నాది. దీంట్లో హార్డ్ వర్క్ ఏముంది? నేనే ఏడుస్తూ రాలేదే, నవ్వుతూనే వచ్చాను. మీరు ఎప్పుడన్నా ఒక టీవీ సీరియల్ చూడటానికి కానీ, అమ్మ చేసిన బిర్యానీ తినటానికి కానీ హార్డ్ వర్క్ చేశారా? ఎస్ ఆర్ నో? అదిగో మళ్ళీ మాట్లాడలేదు. ఎవరైతే మాట్లాడలేదో కదా, మరి చదువుకోవడానికి హార్డ్ వర్క్ ఏంటి? చదువు ఎంత బాగుంటుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడు అన్నారు. అలాంటి విద్యను పట్టుకొని హార్డ్ వర్క్ ఏంటండి? ఎంత బాగుంటుందండి. వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ టేక్, డాల్టన్స్ అటామిక్ థియరీ, పైథాగరస్, ఎనీ సబ్జెక్ట్ యూ టేక్, ఆర్కిమిడిస్, కీట్స్, ఈట్స్, కాల్రిడ్జ్, షేక్స్పియర్, బెర్నార్డ్ షా, ఫిలాసఫీ, anthropology, any subject you take, it is beautiful. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి, చైనీస్ హోటల్కి వెళ్ళి పాములు కానీ కప్పలు కానీ ఎందుకు ఆర్డర్ చేయరు? ఎందుకు చేయరంటే అది మీకు చిన్నప్పటి నుంచి నచ్చలేదు కాబట్టి. ఎప్పుడైతే చదువు హార్డ్ వర్క్ అనుకున్నారో అది మీకు నచ్చదండి. చదువు చాలా బాగుంటుంది అనుకుంటే చాలా అద్భుతంగా మీకు జీర్ణం అవుతుంది. విత్ దిస్ ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాగేశ్వరరావు ఎక్కడున్నావు? రా నాగేశ్వరరావు. చాలా బాగున్నారండి పిల్లలు, కళకళలాడుతున్నారు. ముఖ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు, బాగా నవ్వుతున్నారు. అన్ని కాలేజెస్ వాళ్ళు వచ్చి ఇంతమంది ఆడిటోరియం చూడటం నా లైఫ్లో 3rd time or 4th time. మన మోహన్ బాబు కాలేజీలో చూశాను, తిరుపతిలో, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. చాలా బాగుంది. నాగేశ్వర నేను వెళ్తా. నమస్తే, ఒకసారి నా కోసం చప్పట్లు కొట్టరా. ఇక్కడ ఈరోజు సార్ స్పీచ్ చూసి మన సబ్ రిజిస్టర్ కొండారెడ్డి సార్ బాగా అట్రాక్ట్ అయ్యారు. సో సార్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ 1 minute మీతో షేర్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. సార్ కొండారెడ్డి సార్, వెల్కమ్ టు స్టేజ్. సార్, మీ పుస్తకాలు చదివి తన లైఫ్నే మార్చుకున్నాడు సార్. ఐ వాంట్ టు షేర్. రండి సార్ ప్లీజ్. వేదిక అందించిన పెద్దలు గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జీవి కొండారెడ్డి. నేను సబ్ రిజిస్ట్రార్, శ్రీకాళహస్తిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. నాకు ఫస్ట్ డిగ్రీ మీలాగా డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా, ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు బాగుండేది. అదేవిధంగా నేను డిగ్రీ 1993, 95, 96 మధ్యలో డిగ్రీ చదివేటప్పుడు సారథి విజయానికి 5 మెట్ల పుస్తకము ఒక సీరియల్గా వచ్చేది ఆంధ్రభూమిలో. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాడిని. తర్వాత నేను డిగ్రీ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను. సబ్ ఇన్స్పెక్టర్గా స్టేట్లో 9th ర్యాంక్ వచ్చింది. 9th ర్యాంక్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యింది. జాయిన్ అవుదామా వద్దామని డైలమాలో ఉన్నా. యాక్చువల్గా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ టైంలో సారు విజయానికి 5 మెట్ల పుస్తకంలో రాసిన ఒక వర్డ్ నన్ను చాలా చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. చేపైనా సరే నీళ్లు నచ్చకుంటే బయటికి రావాలని. అది విన్నాక నాకు ఇష్టం లేని పోస్టును జీవితాంతం చేయడం కంటే దాని నుంచి బయటకు వద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్ప అంటారు, అక్కడ దాకా దాదాపు 250 మంది సెలెక్ట్ అవుతే నేను ఒక్కనే లగేజ్ అక్కడికి పోయేసి మెజర్మెంట్ అన్నీ తీసుకున్నారు. లోపలికి ఇవ్వమనేటప్పుడు లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసి ఆటో ఎక్కేసి ఎన్నికి వచ్చేసారు, ఆ జాబ్లో జాయిన్ కాకుండా. ఆ తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 రాసి గ్రూప్ 2లో ఈ సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యాను. సబ్ రిజిస్ట్రార్గా ఆ తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ కూడా 8 సంవత్సరాల పాటు నేను ప్రెసిడెంట్గా చేసి మొన్ననే దాన్ని ఆ పోస్ట్ను వద్దనుకొని వేరే వాళ్ళ గొప్ప చెప్పేసి నేను వదిలేసిన.
నా జీవితాన్ని అదొకటే కాదు, సార్ పుస్తకాలలో ఒకసారి భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలు చూస్తే సగం దంత సమస్యలు రావు అని చెప్పి కూడా ఆ పుస్తకంలో చదివినప్పుడు విని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా తిన్నప్పుడు పుక్కిలు చేయటమే కాకుండా బ్రష్ చేసుకోవడం అనేది 90 నుంచి ఈ రోజు వరకు ట్రైన్లో పోతున్నా, బస్సులో పోతున్నా, ఎక్కడికైనా పోనీ బ్రష్ చేసుకోకుండా ఒక్కరోజు కూడా పడుకున్న రోజు ఉండదు. అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి అది ఎంత ఉపయోగపడుతుంది అనేది నా లైఫ్ చాలా ఒక ఎగ్జాంపుల్. సారు పుస్తకాలకి చదవకుంటే నేను సరే ఇంకా అట్నే ఎవరేమనుకుంటారో, ఎవరన్నా ఇప్పుడు ఎస్ఐ పోస్ట్ వచ్చింది, అప్పట్లో ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అంటే పల్లెటూరులో చాలా క్రేజ్ ఉండేది. ఊరందరూ కూడా వీడు అబద్ధం చెప్పాడేమో, పోస్టు వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ వస్తే మేము 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, వచ్చింది ఎందుకు వద్దనుకుంటారు అని చెప్పి చాలా అవమానాలుగా ఊరికిపోవడానికి కూడా భయపడేంతగా అవమానాలు పాలు చేశారు. అయినప్పటికీ సార్ అదే పుస్తకంలో ఒకటి రాసుంటాడు, మనం చేసే పని కరెక్ట్ అని మన మనసు కనిపించినప్పుడు, మనం చేసే పని వల్ల ఇతరులకు ఎటువంటి హాని కలిగినప్పుడు దాన్ని ఎవరు ఏమనుకున్నా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఆ ఉద్యోగాన్ని వదిలేసి నాకు ఇష్టమైన జాబ్లో చేరి ఈరోజు ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అనేక పనులు చేసి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ఆ గురువు గారికి ఎప్పటి నుంచో ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను, అనుకోకుండా వచ్చింది. సార్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. సార్ మీ పుస్తకాల వల్ల తెలియకుండా కొన్ని లక్షల మంది నాటువంటి వాళ్ళు, ఇంకొక ఫ్రెండు నాతో పాటు శ్రీనాథ్ అని ఇప్పుడు సెక్రటరియట్లో సెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు, అతను గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో పాన్ షాప్ పెట్టుకున్నాడు. ఎట్టొచ్చావు శ్రీనాథ్ అని అడిగితే నేను సార్ ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకం ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి మీరు చదివిన తర్వాత రోజు ఆడనే కిల్లికొట్లో నైట్ అవుట్ చేసేది ఉంటుంది. అప్పుడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ పుస్తకం వల్ల స్ఫూర్తి పొంది ప్రిపేర్ అయ్యి నేను పోస్ట్ తెచ్చుకున్నాను చెప్పాడు. సార్ మీకు తెలియకుండా ఎంతోమంది మాట్లాడటంలో మీతో స్ఫూర్తి పొంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు మీ పుస్తకాలు దయచేసి ఇట్లాంటి మోటివేషన్ బుక్స్ రాయటం మాత్రం ఆపొద్దు. మీ వల్ల మీకు తెలియకుండా కొన్ని వేల మంది స్ఫూర్తి పొంది మాట్లాడటం ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి పాదాబంధనం చేయలేదు, కానీ మా గురువు గారికి మాత్రం నేను ఎప్పుడు మా మిస్సెస్కి కానీ ఈరోజు మా మేనల్ని కూడా తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి సార్కు పరిచయం చేయడం, సార్ స్పీచ్ వినమని చెప్పి సార్కు ఒకరికి ఒక పాదాబంధనం చేసుకుంటామని అంగీకరించాల్సింది. రండి, సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు? మేనల్లుడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.